డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నాగ్ అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఎవరైతే విద్యార్థులు 10వ తరగతి తర్వాత పాలిటెక్నిక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా పాలిసెట్ పరీక్ష రాయవలసి ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామినేషను ఆ ఏపీ పాలిసెట్ 2025 సంబంధించి మనకు ఇంపార్టెంట్ డేట్స్ అయితే వచ్చింది. పాలిసెట్ పరీక్షను ఏప్రిల్ 30వ తేదీన నిర్వహించేందుకు ప్రభుత్వము అనుమతిచ్చింది. సో మనకు పాలిసెట్ ఎగ్జాము ఏప్రిల్ 30వ తేదీన నిర్వహించబడుతుంది. అప్లికేషన్ ప్రాసెస్ తొందరలోనే స్టార్ట్ అవుతుంది. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. మొత్తం మీద మనకు రాష్ట్రంలో 69 సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా ఎగ్జామ్కు 1.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. మనకు అప్లికేషన్ ఫీజు ఓసీ బీసీ క్యాండిడేట్స్కి 400 రూపాయలు, ఎస్సీ ఎస్టీలకు 100 రూపాయలుగా ఉంటుంది. సో దీనికి సంబంధించి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సాంకేతిక విద్యాశాఖను ఆదేశిస్తూ గురువారం విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ గారు ఉత్తర్వులు జారీ చేశారు. దీనికి సంబంధించి ఒక న్యూస్ కూడా మనకు వచ్చింది. పాలిసెట్కి సంబంధించి మనకు ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి కోచింగ్ పాలిటెక్నిక్ కాలేజీల్లో ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఎవరైతే విద్యార్థులు పాలిసెట్ రాయాలనుకుంటున్నారో వాళ్ళు 10th ఎగ్జామ్స్ అయిపోయిన వెంటనే మీరు మీ దగ్గరలో ఉన్న పాలిటెక్నిక్ కాలేజీని, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీని సంప్రదించండి. అక్కడ మనకు అప్లికేషన్ ప్రాసెస్ అంతా వాళ్ళే పూర్తి చేస్తారు. అదేవిధంగా మనకు కోచింగ్ కూడా ఇస్తామని చెప్తున్నారు. కాబట్టి అది ఒక రకంగా మనకు ప్రిపేర్ కావడానికి మంచిదే అవుతుంది. సో ఆల్ ది బెస్ట్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.